వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి స్థానిక తర్వాత శ్రీనివాస్ గారిని, సమ్మయ్య గారు మండల్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ చిన్నగారి నరసింహ గారిని కూడా వేదిక మీద రావాల్సి కోరు. తర్వాత మిత్రులు మాజీ ఉప సర్పంచ్ మంచాల రాజలింగం గారిని కూడా రావాల్సిందే కోరుతా ఉన్నాం. అదే రకంగా గరుగుల మల్లేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సి, నండూరి నరసింహులు కూడా అన్న నరసింహ ముందున్న వాళ్ళు కూడా ఇక్కడ వేదిక పైన ఉన్నట్టే భావించి, ఎందుకంటే సమయం లేటుగా స్టార్ట్ చేసినాం కాబట్టి అందరూ మాట్లాడాలనుకుంటే సమయం సరిపోదు కాబట్టి ఎవరైనా మాట్లాడాలనుకున్న అవకాశం చూద్దాం. అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బాగా వాడి వేడిగా జరుగుతూ ఉన్నది. ఇటీవల కాలంలో మన పైన మాల సోదరులు కొంతమంది, కొన్ని కుటుంబాలు, కొంతమంది మాల సోదరులు ఖచ్చితంగా వర్గీకరణ వద్దు, మేము వర్గీకరణకు వ్యతిరేకం, అదే రకంగా మాదిగలకు కూడా వ్యతిరేకం అనే భావన వచ్చే విధంగా మన పైన గ్రామ గ్రామాలు తిరిగి, జిల్లాలు తిరిగి మన కులం, మన వాళ్ళు, మన విద్యార్థులు ఎక్కడ కూడా వర్గీకరణలో లాభం పంచుకోకుండా, వర్గీకరణ చేయకుండా అడ్డుపడుతున్నటువంటి విషయం మనమందరం చూసిన సందర్భం. వ్యవస్థాపకులు కృష్ణమాది గారు కూడా ఫిబ్రవరిలో 1,00,000 డప్పులు, తర్వాత 1000 గొంతుకుల కార్యక్రమాన్ని కూడా తీసుకున్న విషయం మనమందరం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాం. అదే రకంగా మన అన్న ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ, ముఖ్యమంత్రి గారితో బాగా దగ్గర వండుకుంటూ అసలు వర్గీకరణ ఏ స్థాయిలో ఉంటుంది, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంది, అసలు ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంది, ఏ రకంగా వర్గీకరణ చేయబోతున్నారు, మనం ఏం అడుగుతున్నాం అనే ఉద్దేశం క్లియర్ కట్గా చెప్పడానికి మన ముఖ్య అతిథి రవాణా గారు ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. 5% రిజర్వేషన్ ప్రకారం మనకు ఆ యొక్క వర్గీకరణలో సాధించుకోవాలని చెప్పి మనం కూడా గ్రామాల మండలాల ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో చర్చ మొదలుపెట్టుకుంటే, ఈ యొక్క ముఖ్య నాయకులే రేపు గ్రామాలకు పోయి ప్రతి ఒక్క ఇంటిని తట్టి, ప్రతి ఒక్క మాదిగ బిడ్డను లేపి, ప్రతి ఒక్క విద్యార్థులకు ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే వారిని చైతన్యపరచాలని చెప్పి ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడానికి మనము ఈ యొక్క ముందుకొచ్చాం. అందులో భాగంగా మీరందరూ గ్రామం నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ మరొకసారి చేస్తున్నాను. మరి మన మాదిగ సోదరులు మన పిడమర్తి రవణ గారు మన మాదిగ జాతి మీటింగ్ కోసం ఆయన టైం కేటాయించి ఇక్కడ వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మొట్టమొదటి చైర్మన్గా పదవి చేపట్టి పదవి కాలము విజయవంతంగా ముగించిండు. మరి ఈసారి కూడా మళ్ళా ఏదో పోస్టు కూడా చేస్తానని ఇంతకుముందుకే తెలిసింది. అందుకే ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మన కీసర మండలి తరఫున మన నరసింహరావు అన్న గారికి, డాక్టర్ మల్లేశన్న గారికి, మన అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ కొమ్మసి వర్ధనన్న గారికి, మరి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ జైమీన్ తెలియజేస్తూ, మరి మన మందకృష్ణ గారి పిలుపు మేరకు ఏబిసిడి వర్గీకరణ కోసం మనందరం ఇంతకుముందు నుంచి కూడా 20 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. మీ అందరూ తెలిసే మేము కూడా కీసర మండలి ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్గా పనిచేసినాము. అప్పుడు కూడా అన్ని గ్రామాలలో తిరిగి కమిటీలు వేసినాం. మంచిగా చేసినందుకు మనకు గట్కేశ్వర మండలి కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. గట్కేశ్వర మండలి కూడా ఊరు తిరిగి కమిటీలు వేయడం జరిగింది. అప్పట్లో కూడా మల్లేశన్న ప్రోద్బలంతో. మరి ఈరోజు కూడా మనం అందరం ముందుండి ఈ వర్గీకరణ ఆల్రెడీ సుప్రీంకోర్టులో మనకు చేసుకోవాలని ఆర్డర్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత ఆర్డర్ ఇచ్చినాక కూడా మన రాష్ట్రంలో జాప్యం జరుగుతుంది కాబట్టి
మన ఏందో మరి లక్ష డబ్బులు ఫిబ్రవరి 7 తారీఖు లక్ష డబ్బుల ప్రోగ్రాం మన కృష్ణ గారు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషకరం. ఈ 30 ఏళ్ళ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ చేయడం మనకందరికీ మంచిది. మనకు చేయడం చాలా సంతోషకరం. ఈ సభను ఉద్దేశించి మన నరసింహరావు అన్న ఇట్లా అందరి మమేక్యం ఏకం చేసి ఇక్కడ మీటింగ్ పెట్టడం అందరికీ సంతోషకరము. అందరినీ ఏకం చేయాలి, అందరికీ కూడా కమిటీలు వేయాలి, అందరినీ ఉత్సాహపరచాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మొట్టమొదటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు పిడమర్తి రవి గారు ముఖ్య అతిథిగా రావడం మనందరికీ సంతోషం. దీనికి వాస్తవానికి ఇప్పుడు మాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక మా అంటే 20% ఉంటారు. వాళ్ళే అంత పట్టుదలతోటి వాళ్ళు ఎస్సీ వర్గీకరణ వద్దనడానికి కారణం కూడా వాళ్ళు ముందుకు పోతారు కాబట్టి వాళ్ళు వద్దంటారు. దాన్ని మనము కంపల్సరీ మన జనాభా ఎక్కువ ఉంది, మన ఎస్సీలం ఎక్కువ ఉన్నాము, ఎస్సీ మాదిగలం ఎక్కువ ఉన్నాం కాబట్టి దానికి 1,00,000 డప్పులతోటి మనము చాలా గ్రాండ్గా చేయాలి. దీనికి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ పాల్గొని చాలా విజయవంతంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఇట్లా మనమందరం కలిసి మనం పట్టుదలతోటి కంపల్సరీ ముందుకు పోవాలి. ఇది చాలా విజయవంతం చేయాలి. మొన్న వాళ్ళ దానికన్నా మనము ఇంకా 3 రేటు ఎక్కువ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.